హాయ్ అండి, చందనాస్ ఫుడ్ మ్యాజిక్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మా అందరి కోసం చాలా ప్రేమతో చేసిన పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెసిపీ ఇప్పుడు చూద్దాం. ఈ రెసిపీ పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. చాలా సింపుల్ అండ్ క్విక్ రెసిపీ ఇప్పుడు చూసేద్దాం. ముందుగా 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకుని దాన్ని క్యూబ్స్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్లోకి అదంతా ట్రాన్స్ఫర్ చేసుకుని కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకుని దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయి తీసుకుని దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకుని ఈ పన్నీర్ మొత్తాన్ని దాంట్లో ట్రాన్స్ఫర్ చేయాలి. బాగా ఫ్రై చేయాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత దాన్ని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం ఆనియన్స్, క్యారెట్స్, బీన్స్ తీసుకోవాలి. తీసుకుని వాటిని కట్ చేసుకోవాలి స్లైసెస్గా. ఆ తర్వాత ఇంకో కడాయి పెట్టుకుని మళ్ళీ ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్, క్యారెట్స్, బీన్స్ని బాగా ఫ్రై చేయాలి. అవి కొంచెం సాఫ్ట్గా అయ్యేదాకా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. దాని తర్వాత కొంచెం పెప్పర్ని క్రష్ చేసుకుని దాంట్లోకి యాడ్ చేయాలి. రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇవన్నీ బాగా సాఫ్ట్గా అయ్యేదాకా ఫ్రై చేస్తూ ఉండాలి. నెక్స్ట్ దీంట్లోకి కొంచెం సోయా సాస్ తీసుకుని యాడ్ చేసుకుని అది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగానే ఉడికించి పెట్టుకున్న కొంచెం రైస్ తీసుకుని ఆ రైస్ దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేయాలి. నెక్స్ట్ సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడే వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ తీసుకుని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని దాన్ని కూడా బాగా మిక్స్ చేయాలి. మొత్తం అన్నంతో కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర తీసుకుని గార్నిష్ చేసుకోవాలి. అంతే, సింపుల్, క్విక్గా, ఈజీగా అయిపోయే ఈ పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెసిపీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చందనాస్ ఫుడ్ మ్యాజిక్. థ్యాంక్ యూ.